మోహన్ రెడ్డి గారు కొంచెం విన్నాను. అయ్యా కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి గురించి, ఆందోళన గురించి ఏమి మాట్లాడాలనేది చెప్తాను. నాకైతే తెలియదు, కానీ నేను 9 ఎన్నికల ప్రచారం నుండి రాజకీయాల్లో నేను చూసిన రాజశేఖర రెడ్డి గారు ఫీజు బోర్డుకు సంబంధించిన రైతులకు సంబంధించిన టీచర్లు చేసిన ఢిల్లీలో టీచర్ చేసిన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆందోళన చేసి నేను చూడకుండా వల్ల కమ్యూనిటీని గమనిస్తున్నాను. మరి వీళ్ళకి ఏ విధంగా సమస్యల పైన పోరాటం చేసింది లేదు. మరి మామిడికాయ చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో నష్టం పక్క రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలో వాదించి అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ఉంది కాబట్టి సంబంధించి బ్రేక్ అవుతుంది సార్ వాయిస్, ఎక్కువ పండుతున్నాయి కాబట్టి వాటికి చేయాల్సిన అవసరం ఉందని అక్కడ వెళ్ళి ఈ విధంగా పొగాకు సంబంధించి మోహన్ రెడ్డి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు మాట్లాడేది మొత్తం వినబడతలేదు. ఒక్కసారి సరి చూడండి, నేను మళ్ళీ ఇస్తాను. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ చివరికి. వినిపించలేదా? మాట్లాడండి, ఒకసారి మాట్లాడండి. వినిపిస్తుందా? ఇప్పుడు వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి, కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే నేను చెప్పేది, ఆందోళన పోరాటం గారు మరి ఎప్పటి నుండి చూస్తున్నారో ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు. నేనైతే చిన్న పోరాటం చేస్తున్నాను, పోరాటాలు చూస్తున్నాను. నిన్న కూడా ఈ పెట్రోల్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి గ్రామ స్థాయి నుండి తీసుకురావాలనే ఉద్దేశంతో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను 2 నియోజకవర్గాల్లో పరిశీలకులుగా పనిచేసి నియోజకవర్గం కాయదుర్గం నియోజకవర్గం పరిశీలకుడుగా గ్రామ స్థాయి ఉంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ అడ్రస్ ప్రజలకు తెలియజేయడంతో పాటు పెద్దలకు గుర్తించేట్టుగా చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉంది. గారు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కార్యక్రమం చేయడంతో పాటు గారి దగ్గరికి వెళ్ళి సేకరణ చేస్తున్న ప్రజల పైన మీరు స్పందించండి, మీరు కేంద్రానికి తెలియజేయండి. ఈ కోవిడ్ పరమని అనే నినాదాన్ని మోహన్ రెడ్డి గారు మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, వాయిస్ కంప్లీట్గా వినబడతలేదు. మీ వాయిస్ కంప్లీట్గా వినబడతలేదు మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కంప్లీట్గా వినబడతలేదు. ఒకసారి వీలైతే బ్యాక్ రండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో నాకు ఒకటైతే వినిపించింది. ఆయన ఏమంటారంటే ప్రతిపక్షాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనేటటువంటి మాట ఏదో మాట్లాడారు. అదొకటి అర్థమైంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రజలకు చెప్పాలి, కానీ విష ప్రచారాలు చేయకూడదు. ఉన్నటువంటి ప్రస్తుతం ప్రతిపక్షం అని ఫీల్ అవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాలు చేయకూడదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఒకటైతే ఇంకోటి, అలాగే కులాల మధ్య గొడవలు పెట్టడం, అట్లాంటి పనులు చేయకూడదు. ఏదైనా అధికార పార్టీ ఏదైనా కంపెనీ తీసుకొస్తే, ఏదైనా పెట్టుబడి తీసుకొస్తే ఆ పెట్టుబడి మీద కోర్టులకు వెళ్ళకూడదు. ఒకవేళ నిజంగా ఆ పెట్టుబడి గనక కరెక్ట్ కాదు అని అనుకుంటే, ప్రజలకి మేలు చేసేది కాదు అని అనుకుంటే డెఫినెట్లీ కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ లక్షలాది మందికి ఉపయోగాలు కల్పించేటటువంటి కొన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉంటే అట్లాంటి వాటి మీద కోర్టుకు వెళ్ళకూడదు. ప్రతిపక్షాలు ఇలాంటి పనులు చేయకూడదు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాలి, ఎక్కడ ప్రజలకు మేలు చేయడంలో కోఆపరేట్ చేయాలి. కానీ వీళ్ళు చేస్తూ ఉంది ఏంటి, ప్రతిపక్షాలు డెఫినెట్గా విష ప్రచారమే చేస్తూ ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా అనుకుంటున్నటువంటి ప్రతిపక్షం అట్లాంటి పనులు చేయకూడదు. ఇక మన టాపిక్కి వెళితే ప్రతి కుట్ర, వీళ్ళు పన్నుతున్నటువంటి ప్రతి కుట్ర, ఏదైతే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం డెఫినెట్గా అభివృద్ధి చేస్తుంది.
మీరు ఇలాగే కూర్చుని కుట్రలు పనుతారో లేదంటే కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి కావాల్సినటువంటి సీట్లు సంపాదించేటటువంటి ప్రయత్నాలైనా ఏమైనా చేస్తారేమో కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు. ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ పెరిగింది, ఆల్సో షేర్ పెరిగింది, మీరు పడిపోకుండా చూసుకోవాలని చెప్పేసి నాదైతే అనుకుంటా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. రైట్ వంశీ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు, మీరు ఇందాక కారులో ఉన్నప్పుడు మీరు కారులో ఉన్నప్పుడు సిగ్నల్ కరెక్ట్గానే ఉంది. మీరు కారు ఆపి మాట్లాడినప్పుడు ఇప్పుడు మాత్రం మీ దగ్గర సిగ్నల్ బహుశా అక్కడ సరిగ్గా ఉండుండదు. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం అయితే మాకు అర్థమైంది మోహన్ రెడ్డి గారు. మీ చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది.